ఈ ఫోటోలో ఉన్న వారిని మీరు గుర్తుపట్టారా? అమృత అండ్ ప్రణయ్. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ అమృత ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ ఇష్టం లేదు. ప్రణయ్‌ని ఎలాగైనా చంపేయాలని అమృత వాళ్ళ నాన్న మారుతిరావు ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరూ ప్లాన్ వేశారు. బీహార్‌కి చెందిన సుభాష్ కుమార్ శర్మతో పాటు 6 మందికి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని అతి కిరాతకంగా చంపించారు. 2018 సెప్టెంబర్ 14. అప్పటికే అమృత 5 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉండేది. తనకి హెల్త్ బాగోలేకపోవడంతో ప్రణయ్ ఇంకా ప్రణయ్ వాళ్ళ మదర్‌తో కలిసి ముగ్గురు మిర్యాలగూడలో ఉన్న ఒక హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటల్‌లో అమృతకి చెకప్ అయిపోయిన వెంటనే ముగ్గురు ఇంటికి బయలుదేరారు. హాస్పిటల్ నుంచి అడుగు బయట పెట్టగానే వీళ్ళ ముగ్గురిని ఫాలో అవుతూ వస్తున్న హంతకుడు సుభాష్ శర్మ తన చేతిలో ఉన్న గొడ్డలతో ప్రణయ్‌ని 2 సార్లు నరికాడు. ప్రణయ్ అక్కడికక్కడే చనిపోయాడు. 2018 సెప్టెంబర్ 14న ఈ మర్డర్ కేస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్‌లో కేస్ బుక్ అయిన తర్వాత ఈ కేసులో మొత్తం 8 మంది ఉన్నట్టు ఎంక్వైరీలో తేలింది. ఆ కేసులో ఏ1గా మారుతీరావు ఇంకా ఏ2గా సుభాష్ శర్మ ఉన్నారు. 2020 మార్చ్ 8వ తేదీన అమృత వాళ్ళ నాన్న మారుతీరావు తన ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ ఈ కేస్ మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే 2025 మార్చ్ 10వ తారీఖున నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ కేసు మీద ఒక ఫైనల్ జడ్జిమెంట్‌ని ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే మిగిలిన 6 మందికి జీవితకాలం జైలు శిక్షను విధించింది. ఈ తీర్పు వల్ల ప్రణయ్ కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్న వారికి న్యాయం జరిగినట్లే అని భావించారు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్టిస్ సౌడ్ అని కామెంట్ చేయండి.